హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేను మాత్రం చాలా బాగున్నానండి. ఇవాళ మన రెసిపీ కొబ్బరి పునుగులండి. ఇంట్లో ఎప్పుడన్నా పిండి మిగిలింది అనుకోండి, దోశ పిండి, దాంతో మనం ఇలా పునుగులు చేసుకోవచ్చండి. ఎట్లా తయారు చేయాలో చూద్దాం. దోశ పిండి, అలాగే ఒక కొబ్బరి చిప్పండి. మీ ఆప్తానండి, ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. దోశ పిండిలో కొంచెం వంట సోడా, అలాగే తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ పంచదార వేస్తే బాగా కలపండి. కలిపి పక్కకి పెట్టుకోండి. మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ వేయండి. కారం మీ పచ్చిమిరపకాయలు కారం బట్టి వేసుకోండి, మీ ఆపుతానండి. ఓకే అండి. కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టాలండి. ఇలా పేస్ట్లా చేసి పట్టాలండి. తర్వాత ఆ మిక్సీ పట్టిన దాన్ని దోశపిండిలో వేసి కలపండి. బాగా కలిపిన తర్వాత క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అన్నీ వేసి ఒకసారి బాగా కలపండి. మీకు ఒకవేళ పలుచగా అయింది అనిపించింది అనుకోండి, గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ, బియ్యం పిండి కానీ ఏదో ఒక పిండి వేసుకుని ఇలా పునుగులాగా గట్టిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కాగిన నూనెలో చిన్న చిన్న పునుగులాగా వేసుకోండి. మంచిగా సిమ్లో నిదానంగా కాగనివ్వండి. అప్పుడే లోపల ఉడుకుతుందండి. కాగిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్ రావాలండి. వచ్చిన వరకు వేయించండి. వేయించిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. అంతే అండి, ఎంతో రుచికరమైన కొబ్బరి పునుగులు రెడీ. చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా అందరూ చక్కగా తినొచ్చు. పచ్చడి కూడా ఏదైనా ఏ చట్నీ అయినా పర్వాలేదండి, మీ ఇష్టం ఉండి వేసుకోవచ్చు. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.